మనకు తెలుసా, హనుమంతుడు చిరంజీవిగా ఉండటానికి కొంతమంది దేవతలతో పాటు సీతాదేవి కూడా ఆశీర్వదించిందని పురాణం చెబుతోంది. ఇంద్రుడు అస్త్రాలు హాని చేయవు అని ఆశీర్వదించాడు. అగ్నిదేవుడు అగ్ని హాని చెయ్యదు అని ఆశీర్వదించాడు. వాయుదేవుడు ప్రాణశక్తి ప్రసాదించాడు. సూర్యుడు జ్ఞానం ఇచ్చాడు. రాముడు నా పేరు ఉండేంతకాలం నువ్వు చిరంజీవివి అని వరమిచ్చాడు. చివరిగా సీతాదేవి తన కరుణతో హనుమంతుడిని చిరంజీవిగా ఆశీర్వదించింది. అందుకే హనుమంతుడు నేటికీ జీవించి ఉన్నాడు. కలియుగం చివరిలో కల్కి అవతారం అవతరించినప్పుడు హనుమంతుడు తన భక్తి మరియు బలముతో కల్కికి తోడుగా నిలుస్తాడు. హనుమంతుడి తర్వాత కల్కికి తోడుగా నిలిచే చిరంజీవి ఎవరో తెలుసుకోవాలంటే మా సిరీస్లో వచ్చే నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకండి. మరి మీరేమంటారు? హనుమంతుడు కల్కికి ఎలా సహాయం చేస్తాడు? లైక్ చేసి కామెంట్స్లో చెప్పండి.